బ్రేకింగ్ న్యూస్. మహారాష్ట్ర భూపాల్లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. 19 ఏళ్ల హిందూ విద్యార్థిని పైన ఫర్హాన్ ఖాన్ అలాగే తన ఫ్రెండ్ అలీ ఇద్దరు కలిసి ఆమె పైన అత్యాచారం చేసింది. తర్వాత నువ్వు మతం మార్చుకుంటావా లేదా ఇస్లాం మతంని నువ్వు స్వీకరించాలంటూ కూడా తమని బెదిరించారంటూ కూడా పోలీస్ స్టేషన్లో వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇందులో 5 అమ్మాయిలు ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ ఫర్హాన్ ఖాన్ అలాగే తన ఫ్రెండ్ అలీ ఒక ముఠాగా ఏర్పడి హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసి భూపాల్లో దూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులందరినీ కూడా టార్గెట్ చేసి ట్రాప్ చేసి వాళ్ళని ఈ రకంగా పాడు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు కూర్చుని ముచ్చట్లు పెట్టారో ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా తీసుకుని మేము బయట పెట్టేస్తాం మీరు మతాన్ని స్వీకరించకపోతే అంటూ కూడా భయపెట్టే ప్రయత్నం చేశారంటూ కూడా వాళ్ళ పోలీసులకి అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనకి ఇవ్వడానికి గుంటూరు నుంచి ఎక్స్ ముస్లిం యూసఫ్ ఉన్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఫర్హాన్ ఖాన్ అలాగే అలీ ఉన్నారో వాళ్ళకి కనీసం మేము ఇలాంటి తప్పు చేసాం, ఒక అమ్మాయి జీవితంతో మేము ఆడుకున్నాం, వాళ్ళ భవిష్యత్తు పాడు చేసామంటూ కూడా కనీసం పశ్చాత్తాపం లేకుండా ఇది మా మతంలో ఉంది, ఇది చాలా పుణ్యకారం, జిహాద్ అంటూ కూడా చాలా మేము ఇలా చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం, మాకు గౌరవంగా ఉందంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి పూర్తిగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం యూసఫ్ గారితో. యూసఫ్ గారు చెప్పండి, అసలు దీన్ని ఎలా చూడాలి? అసలు అంటే దీన్ని అసలు పుణ్యకారం అంటూ కూడా ఆ ఇద్దరు కూడా చెప్తున్నారు. ఫర్హాన్ ఖాన్ అలాగే అలీ ఇద్దరు కూడా పేర్లు మార్చుకున్నారు, హిందూ పేర్లతో వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని మాయ చేసి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి యూసఫ్ గారు? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. రీసెంట్గా ఏదైతే ఒక్క ఇన్సిడెంట్, భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చిందో, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత చూసిన తర్వాత ముఖ్యంగా హిందూ మహిళలు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రమాదం అన్నది 4 వైపుల నుంచి పొంచి ఉంది. మనం లవ్ ట్రాప్ అని, భగవా లవ్ ట్రాప్ అని ఇలా ఎన్నో వింటూ వచ్చాం. ఇప్పుడు ఒక కొత్త తరహా అనాలో లేకపోతే గతం నుంచో మనకు తెలియకుండా ఎన్నేళ్ల నుంచి జరుగుతుందో తెలియదు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో వీడు ఎవరైతే ఈ ఫర్హాన్ ఖాన్ వీడి గ్యాంగ్, ఇంకొంతమంది అలీ ఇంకొంతమంది గ్యాంగు, వీళ్ళంతా కూడా వేరే ఊరు నుండి వచ్చి హాస్టల్లో ఉండి చదువుకునేటువంటి ఎవరైతే హిందూ మహిళలు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుంటూ వీళ్ళు పేర్లు మార్చుకొని ఏ విధమైనటువంటి హిందువులకు ఉండేటువంటి పేర్లు ఉంటాయో ఆ పేర్లు పెట్టుకొని ఈ హిందూ అమ్మాయిల ముందు పెద్ద ధనవంతుల్లాగా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడుతూ వాళ్ళని ప్రలోభాలు పెట్టి పార్టీ ఉందని, అది ఉందని, ఇది ఉందని మెల్లగా వాళ్ళని ట్రాప్ చేసి ఆ పార్టీలకు గట్రా పిలిచి ఆ తర్వాత వాళ్ళకి మత్తు మందు కలిపి గంజాయి సిగరెట్లు లాంటివి తాగించి వాళ్ళు మత్తులోకి జారిపోయిన తర్వాత వాళ్ళని లైంగిక దాడి చేసి అవన్నీ కూడా వీడియోలు ఫోటోలు తీసి మేము చెప్పినట్టు నువ్వు వినకపోతే, మతం మారకపోతే ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెడతామని ఇలా ఎంతోమంది హిందూ మహిళల్ని వీళ్ళు బెదిరించినట్టు మనకి ఈ 19 ఏళ్ల అమ్మాయి కేసు పెట్టిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఒక 19 ఏళ్ల అమ్మాయిని ఇలానే ట్రాప్ చేసి ఆ అమ్మాయిని రేప్ చేసి ఆ వీడియోలు తీసి ఆ తర్వాత నువ్వు ఇస్లాంలోకి రాకపోతే, అంటే వచ్చినటువంటి న్యూస్ ప్రకారం మనం మాట్లాడుతున్నాం, ఇస్లాంలోకి రాకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తాను అంటే ఆ అమ్మాయి భయపడి అక్కడి నుంచి పారిపోయినా కానీ ఆ అమ్మాయిని వెంటాడి వేధించి ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా ఆ అమ్మాయి తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వెళ్ళి కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు పెట్టిన తర్వాత దర్యాప్తులో తేలినటువంటి విషయం ఏంటంటే ఈ ఫర్హాన్ ఖాన్ అనేవాడు ఇంకా వీడి కొంతమంది బ్యాచి వీళ్ళంతా కూడా వీళ్ళకి ఫర్హాన్ ఖాన్ హెడ్. ఈ ఫర్హాన్ ఖాన్కి పైన ఎవడున్నాడు, డబ్బులు పెట్టుబడి ఎవడు పెడుతున్నాడు, వీళ్ళని ఇలా చేయమని ఎవడు చెప్పాడు, లేకపోతే ఫర్హాన్ ఖానే దీనికి అంతటికీ కర్త కర్మ క్రియ అన్నది ఇంకా తెలియాల్సి ఉంది విచారణలో. అయితే ఈ ఫర్హాన్ ఖాన్ చెప్పినటువంటి న్యూస్ ప్రకారం మనకు ఏదైతే వెలుగులోకి వస్తుందో, నేను చేస్తుంది ఎంత మాత్రం తప్పు కాదు అని, నేను ఒక పెద్ద పుణ్యకార్యం చేస్తున్నాను అని, హిందూ అమ్మాయిలని నాశనం చేయటం, మతం మార్చటమే, ఇస్లాంలోకి తీసుకురావటమే నా టార్గెట్ అని, దీనికోసమే నేను ఇదంతా చేస్తున్నానని, నాకెంత మాత్రం ఈ పనులు చేసినందుకు పశ్చాత్తాపం లేదని, నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పినటువంటి న్యూస్ మనం సోషల్ మీడియాలో వెబ్సైట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. అవును. అయితే ఈ రకంగా బహిరంగంగా నేను చేస్తున్నటువంటి పని ఎంత మాత్రం తప్పు కాదు అని చెప్పి ఒక హిందూ మహిళలే టార్గెట్గా
వాళ్ళ ముందు పెద్ద ధనవంతుల్లాగా నటిస్తూ, ఎందుకంటే ఈ హాస్టల్‌లో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు దగ్గరగా ఉండరు. ఫ్రీడమ్ ఉంటుంది. అలాగే వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఒకవేళ వారిపైన ఎవరైనా దాడి చేస్తే అడిగేందుకు కూడా ఎక్కువగా ఫ్రెండ్స్ ఎవరు కూడా ఉండరు. వాళ్ళ హాస్టల్ మేట్స్ తప్ప. కోసమో, ఉద్యోగం కోసమో ఏ కారణం రీత్యైనా గాని సొంత ఊరిని వదిలిపెట్టి బతకాలని చెప్పి వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ హాస్టల్‌లో ఉంటారు. హ్మ్. ఉన్నప్పుడు తల్లిదండ్రుల కేర్ ఉండదు. వీళ్ళకి కూడా కాస్త ఫ్రీడమ్ ఉంటుంది. అడిగేవాళ్ళు ఎప్పుడు బయటికొచ్చినా, ఎప్పుడు వచ్చినా అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి వీళ్ళనైతే ఈజీగా మనం ట్రాప్ చేయగలం. వీళ్ళనైతే ఈజీగా మనం లోబరుచుకోగలం అని చెప్పి ఈ ఫర్హాన్ ఖాన్ అనేవాడు, వీడితో పాటు ఉండే అలీ అనేటువంటి వాడు, ఇంకా కొంతమంది బ్యాచి పేర్లు మార్చుకొని, ఎందుకంటే మళ్ళీ ముస్లింలు పెట్టుకునేటువంటి పేర్లు పెట్టుకుంటే వీళ్ళు లోబడొచ్చు, లోబడకపోవచ్చు. అదే హిందూ పేర్లు పెట్టుకుంటే మన మతం వాడే కదా అని చెప్పి ఇంకాస్త క్లోజ్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళ ఐడియా ఏంటో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకంతగా తెలీదు. మొత్తానికి హిందువులు పెట్టేటువంటి పేర్లు పెట్టుకొని వాళ్ళని లోబరుచుకోవటం, పార్టీలకని, వాటికని, వీటికని పిలవటం. ఆల్రెడీ వీళ్ళు వాళ్ళని నమ్మున్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా వీళ్ళ ప్లాన్ పథకం ప్రకారం ఏ కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలపటమో, లేకపోతే ఏ గంజాయి, సిగరెట్ ఎలా అయినా గాని వీళ్ళు స్పృహ కోల్పోయేటట్టు, మత్తులోకి వెళ్ళేటట్టు చేసి, వీళ్ళని గ్రూప్‌గా అత్యాచారం చేసి, అవి ముందుగానే వీడియోలు, ఫోటోలు అన్నీ కూడా తీసి పెట్టుకొని, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయటం. "నువ్వు మతం మారాలి. నువ్వు ఇస్లాం మతంలోకి మారకపోతే ఇవన్నీ బయట పెడతానని" చెప్పి వాళ్ళని లోబరుచుకోవటం, వాళ్ళ గ్రిప్‌లోకి తీసుకోవటం. ఇది ఎంత కాలం నుంచి జరుగుతుందో తెలీదు. ఇప్పుడు హ్మ్. ఒక అమ్మాయి డేర్ చేసి ముందుకొచ్చి కేసు పెట్టింది కాబట్టి, విచారణలో భాగంగా ఇవన్నీ బయటికొచ్చాయి. అవును. లేకపోతే ఇంకా ఎంతమంది ఇలా మోసపోవాల్సొస్తుందో, ఇది ఎంత కాలం నుండి జరుగుతుందో, ఇంకెంత కాలం జరిగేదో మనకు తెలియనటువంటి విషయం. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు పుణ్యకారం ఇది ఇలా చేయడం చాలా పుణ్యకారం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేసిన వాళ్ళకి కనీస పశ్చాత్తాపం లేకుండా పుణ్యకారం అని ఎలా చెప్తారు? పశ్చాత్తాపం ఎవరికుంటుందండి? ఆవేశంలో చేసిన వాళ్ళకి. హ్మ్. క్షణికావేశంలో, ఉద్రేకంలో, కోపంలో చేసినటువంటి వాళ్ళకి, ఇప్పుడు కోపంలో ఒక వ్యక్తి మర్డర్ చేశాడు. ఒక వ్యక్తిని చంపాడు. అప్పుడు రియలైజ్ అవ్వకపోయినా జైల్‌లో పెట్టిన తర్వాత శిక్ష అనుభవిస్తున్నప్పుడు రియలైజ్ అవుతాడు. అరే! నేను ఆవేశంలో ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఆ ఒక్క క్షణం నేను ఆవేశం పడకుండా ఉంటే నా జీవితం ఇలా జైలు పాలయ్యేది కాదు అని చెప్పి ఆలోచించుకుంటాడు. కానీ ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్‌గా పథకం ప్రకారం జరుగుతున్నప్పుడు పశ్చాత్తాపం ఎక్కడి నుంచో వస్తుంది ఆలోచించండి. ఇది ప్రీ ప్లాన్డ్‌గా మతాలు మార్చాలంటే మతాలు మార్చటంలో ఎన్నో స్ట్రాటజీలున్నాయి. ఒక హిందువుని మతం మార్చటానికి క్రైస్తవుల్లో ఈ పాస్టర్‌లు అనేటువంటి కొంతమంది గాని, హ్మ్. లేకపోతే ఇస్లాంలో దావా ప్రచారకులు అనేటువంటి కొంతమంది గాని, హిందువులే టార్గెట్‌గా మతాలు మారుస్తారు. మీ దేవుళ్ళు రాయి రప్పలు అంటారు. మీ దేవుళ్ళకి ఏ శక్తులు లెవ్వంటారు. లేకపోతే మీ దేవుళ్ళు కల్పితాలు. మా దేవుళ్ళే చాలా గొప్పవాళ్ళు. మా దేవుడే నిజమైన దేవుడు. ఏకైక దేవుడినే మీరు ఆరాధించండి అని చెప్పి ఇళ్ళ దగ్గరికొస్తారు. వాళ్ళ యొక్క గ్యాంగ్‌ని పంపిస్తారు. చాలా మోటివేట్ చేసి వాళ్ళని మతాలు మారుస్తారు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అంటే మాయ మాటలు చెప్పి మతాలు మార్చేటువంటి స్ట్రాటజీ ఒకటైతే, ఇలా భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి, లోబరుచుకొని, మతం మార్చేటువంటి స్ట్రాటజీ ఇంకొక వైపు మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఇది ప్రీ ప్లాన్డ్‌గా జరిగినప్పుడు వాళ్ళలో పశ్చాత్తాపం అన్నది మనం ఎక్స్‌పెక్ట్ అన్నది చెయ్యలేము. ఎందుకంటే వాళ్ళు కావాలనే టార్గెట్ చేశారు. కావాలనే అశక్తులు అంటే పేరెంట్స్ యొక్క సెక్యూరిటీ లేనటువంటి వాళ్ళు, ఫ్రీడమ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని మనం తొందరగా లోబరుచుకోవచ్చు అని చెప్పి వాళ్ళనే టార్గెట్ చేశారు. వాళ్ళనే లోబరుచుకున్నప్పుడు వీళ్ళలో పశ్చాత్తాపం ఉండదు. ఉండదు కాబట్టే నేను చేసినటువంటి పనిలో ఎటువంటి తప్పు లేదు. నేను చాలా గొప్ప పుణ్యకార్యం చేశాను. నా దృష్టిలో ఇది జిహాద్ అని గూడా తను స్టేట్మెంట్ ఇవ్వటం జరిగినట్టు మనకి అవును. కనిపిస్తూ ఉన్నటువంటి విషయం. మరి హ్మ్. దీని గురించి ఎవరు స్పందించాలంటే ఇస్లాం పండితులనేటువంటి వాళ్ళు స్పందించాలి. హ్మ్. ఎందుకంటే నేను చేసింది చాలా పుణ్యకార్యం అని చెప్తున్నాడు. నేను చేసింది జిహాద్ అని చెప్తున్నాడు. మరి బ్రదర్ షఫీ, సిరాజ్ లాంటి వాళ్ళు, ఈ మత బోధకులు ఉదయం లేస్తే మతాన్ని ప్రచారం చేసేటువంటి వాళ్ళు, మీ దేవుళ్ళంతా రాయి రప్పలు, మా దేవుడే నిజమైన దేవుడని చెప్పి సోషల్ మీడియాలో ఊదరగొట్టేటువంటి ఈ బ్రదర్ షఫీ లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు, ఇంకా ఎంతమంది దావా ప్రచారకులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా ఈ ఘటన గురించి స్పందించాలి. చాలా మందికి ఇప్పుడు మనం ఈ వీడియో తీసేదాకా గూడా చాలా మందికి ఈ విషయం తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక హ్మ్. హిందూ మహిళల్ని ట్రాప్ చేసి, వాళ్ళని అత్యాచారాలు చేసి, ఆ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ నువ్వు మతం మారాలి లేకపోతే ఇవి బయట పెడతాను అని చెప్పి, ఒక గ్రూప్‌గా తయారైనటువంటి కొంతమంది ఇంత దారుణం చేస్తుంటే,
యూట్యూబ్లో ఎంతమంది దీని గురించి వీడియోలు తీశారు? ఎంతమంది దీని గురించి డిబేట్లో ఎంతమంది డిస్కషన్లు ఖండించారు? పెట్టారు? ఎంతమంది దీన్ని ఖండించారు? వీటి గురించి మన దగ్గర డిస్కషన్లు జరగవు. సినిమా టికెట్లు రేట్లు పెంచాలా వద్దా డిస్కషన్లు జరుగుతుంది. లేకపోతే ఇంకా ఏవో కొన్ని పనికిమాలిన టాపిక్స్ గురించి డిస్కషన్ చేస్తారు తప్ప, ఇది ప్రాణానికి సంబంధించినటువంటి విషయం. హ్మ్. మొన్నటికి మొన్న నువ్వు హిందువా అని చెప్పి అడిగి అంగాలు చూసి కలమాలు చదవకపోతే కాల్చేసినటువంటి సంఘటన మనం పెహల్గాంలో చూసాం. అవును. అది ఇంకా మర్చిపోకముందే దాని గురించి ఇంకా చర్చలు పూర్తవ్వక ముందే మళ్ళీ ఇంకొక సంఘటన. ఇది ఎన్నేళ్ల నుంచి జరుగుతుంది తెలీదు. ఇప్పుడు ఒక 5గురు బయటికొచ్చి కొంతమంది బయటికొస్తున్నారు. బయటికి రాలేనటువంటి వాళ్ళు ఎంతమంది? ఏ స్త్రీ గూడా తన మీద అత్యాచారం జరిగింది. నా వీడియోలు తీశారు. నన్ను మతం మార్చుకోమన్నారు అని చెప్పి ఎంతమంది స్త్రీలు బయటికి రాగలరు ధైర్యంగా చెప్పండి? అవును. రాలేరు. వాళ్ళ పరువు గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి ఉండొచ్చు. వాళ్ళు వేరే ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తూ ఉండుండొచ్చు. ఈ సొసైటీ గురించి భయపడి ఉండొచ్చు. ప్రాణం గురించి భయపడుతూ ఉండొచ్చు. ఎంతమంది బయటకొచ్చి చెప్తారు? ఇలాంటి వాళ్ళని ఉరి తీసేయాలి. ఎందుకంటే ఇంకొక మార్గం లేదు. అప్పుడైనా గాని భయం ఉంటుంది. బహిరంగంగా ఉరి తీయాలని చెప్పి నేను అనుకుంటున్నా. నేను అనుకోవటంతో పాటు మీరు నేను అనుకుంటే జరుగుతుందా అంటే అది జరగొచ్చు, జరగకపోవచ్చు. దాని గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి? న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది అన్నది దాని ప్రకారం జరుగుతుంది. మన కోరిక ప్రకారం అన్నది జరగదు. కానీ దీన్ని ఈ బ్రదర్ సిరాజ్ లాంటి వాళ్ళు, ఈ షఫీ లాంటి వాళ్ళు ఎంతసేపు బీజేపీ అది చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని చెప్పి బీజేపీ పార్టీ మీద పడి ఏడవటమే తప్ప వీటిని ఖండించేది ఏమైనా ఉందా? వీటి గురించి బహిరంగంగా స్పీచ్‌ల్లో చెప్పేది ఏదైనా ఉందా? ఇప్పుడు ఎంతమంది దీని గురించి బయటికొచ్చి వీడియోస్ తీస్తారు, ఖండిస్తారు ఆలోచించండి. పోనీ ఇప్పుడు మనం తీస్తున్నటువంటి ఈ వీడియోకి ఎంతమంది ఆదరణ లభిస్తుందో ఆలోచించండి. ఒక మహిళ యొక్క మానం అన్నిటికంటే ఎక్కువగా తన శరీరాన్ని కాపాడుకుంటుంది, మానాన్ని. ఒక చున్నీ కొద్దిగా జారితేనే వెంటనే సరిచేసేసుకుంటుంది. అంతగా తన మానానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒక స్త్రీ. అటువంటి స్త్రీ యొక్క మానాన్ని హరించి వాటిని వీడియోస్ తీసి నువ్వు మతం మారకపోతే, నేను చెప్పినట్టు వినకపోతే ఇవి బయట పెడతాను అని అంటాం. ఇది ఎంత మాత్రం సమంజసం? దీని గురించి ఎంతమంది ధర్నాలు తీస్తారు? దీని గురించి ఎంతమంది ర్యాలీలు తీస్తారు? కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మరి ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? హిందూ మహిళలే టార్గెట్‌గా జరుగుతూ ఉన్నప్పుడు, హిందుత్వాన్ని మేము కాపాడుతున్నాం అని చెప్పి బీజేపీ పార్టీ పదే పదే చెప్తూ ఉన్నప్పుడు, మరి హ్మ్. ఒక హిందూ మహిళల యొక్క ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు, వాళ్ళకి ఎంత మాత్రం సెక్యూరిటీ భరోసా ఇస్తుందో బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి వీళ్ళలో పశ్చాత్తాపం అనేది ఉండదు. రైట్. ఖచ్చితంగా యూసఫ్ గారు మీరు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళని రోడ్డు పైన ఉరి తీయడమే కరెక్టు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ యూసఫ్ గారు. ఒక్క విషయం అండి. చెప్పండి. చెప్పండి. ఇక్కడ హిందూ మహిళలు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి వాళ్ళకి. యెస్. వీళ్ళ దగ్గర వీళ్ళు చదువుకుంటున్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు గాని, పనిచేసే చోట గాని ప్రేమిస్తున్నాం అని చెప్పి కొంతమంది వెంటపడతారు. ఆ ప్రేమ నిజమని చెప్పి వాళ్ళు నమ్ముతారు. ప్రేమించొచ్చు. ఏ కులం వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒకటి జరుగుతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు మా మతంలోకి రావాలి. అది క్రైస్తవ్యంలోకైనా కానీ, ఇస్లాంలోకైనా కానీ. నువ్వు బాప్తిస్టం తీసుకుంటేనే మా చర్చిలో పెళ్లి చేస్తామన్నారు, లేకపోతే చేయమన్నారు. దయచేసి నువ్వు బాప్తిస్టం తీసుకో, పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి చెప్పటం. లేకపోతే జస్ట్ నువ్వు ఒకసారి కల్మా చదివితే మసీద్‌లో మన మ్యారేజ్ చేసేస్తారు. ఆ తర్వాత నీ సాంప్రదాయాలు నువ్వు పాటించుకోవచ్చు అని చెప్పి కొంతమంది ఈ హిందూ మహిళల్ని మతాలు మార్చటం. ఆ తర్వాత మెల్లిగా పేర్లు మార్చేస్తారు. మతాలు మార్చేస్తారు. అదేంటంటే మేము పెట్టుకున్నాం ముద్దుగా, మేము పిలుచుకోవటానికి పేరు పెట్టుకున్నాం అంటారు. చివరిగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మతం మారిపోతారు. ప్రేమించేటప్పుడు మతం గుర్తుకు రాలేదు. కానీ పెళ్లి చేసుకునేటప్పుడు మతం ఎక్కడి నుంచి గుర్తొచ్చింది? నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ప్రేమించినట్లయితే హిందూ మహిళలారా ఆలోచించండి. నిజంగా ఒక వ్యక్తి వేరే మతానికి సంబంధించిన వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు, పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మీ పేరు మతం మారుస్తున్నాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని మతాలు మార్చటానికే మిమ్మల్ని టార్గెట్ చేసినట్టు. నిజంగా మిమ్మల్ని ప్రేమించినట్లయితే మీరు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు హిందువులైనప్పుడు మసీద్‌లో పెళ్లి చేయనన్నారు, చర్చిలో పెళ్లి చేయనన్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా! రిజిస్టర్ మ్యారేజ్ చేయరా? అక్కడేమి నువ్వు మతం మారితే, పేరు మారిస్తేనే మిమ్మల్ని పెళ్లి చేస్తామని చెప్పి రిజిస్టర్ ఆఫీసర్ అండే. వాళ్ళకి కట్టాల్సిన ఫీ వాళ్ళకి కడితే మ్యారేజ్ చేసేస్తాడు.
మరి అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎంతమంది మ్యారేజ్ చేసుకుంటున్నారు? మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోడు. ఇవన్నీ కూడా మీకు ప్రేమించేటప్పుడు చెప్పరు. మీ వెంట తిరిగేటప్పుడు చెప్పరు. మిమ్మల్ని ఎలా అయినా గాని మోసం చేసి పెళ్లి సమయానికి మీరు ఇంకా డీప్‌గా మునిగిపోయి ఉంటారు వీళ్ళు లవ్‌లో. అరే ఏముంది? ఏ మతమైనా ఒక్కటే కదా! అందరి దేవుళ్ళు ఒక్కటే కదా! అన్న ఫీలింగు ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. ఒక్క హిందువులకి తప్ప. ఎందుకంటే వీళ్ళు అన్ని గ్రంథాలు చదవరు. వీళ్ళెప్పుడు బైబిల్ చదివినోళ్ళు కాదు. బైబిల్ చదివితే హిందూ మతం, క్రైస్తవ మతం ఒక్కటేగా అని చెప్పి వీళ్ళెప్పుడు అనుకోరు. వీళ్ళెప్పుడు ఖురాన్ చదివి ఉండరు. ఎందుకంటే ఖురాన్ చదివితే ఖురాను, హిందూ ఒకటే కదా అని అనరు. ఎందుకంటే ఖురాన్ అన్నది ఒక డిఫరెంట్. బైబిల్ అన్నది ఒక డిఫరెంట్. హిందువులు అన్నది ఒక డిఫరెంట్. హిందువులు ఏంటంటే ఎవరేది పెట్టినా ప్రసాదాలు తింటారు. అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి దర్గాకెళ్ళి మొక్కుతారు. మసీద్‌కెళ్ళి మొక్కుతారు. చర్చికెళ్ళి మొక్కుతారు. ఇప్పుడు కొంతమంది మారుతున్నారు, రియలైజ్ అవుతున్నారు. కానీ వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు నమ్మినటువంటి దేవుడే నిజమైన దేవుడని వాళ్ళు గ్రంథం చెప్పినట్టు పాటిస్తారు. వాళ్ళ గ్రంథంలో వాళ్ళ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఉంది. అప్పుడు వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళని ప్రేమించుకోవాలి. వేరే మతాల వాళ్ళని, హిందువుల్ని ప్రేమించటం, ఆ తర్వాత డీప్ లవ్‌లోకి వచ్చిన తర్వాత మ్యారేజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మెల్లిగా వాళ్ళని పేరు మార్చటం, మతం మార్చటం, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళ సాంప్రదాయాల్లోకి తీసుకొని వెళ్ళిపోవటం. ఇలా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ యొక్క కల్చర్‌ని, వీళ్ళ యొక్క ఉనికిని, అంటే వీళ్ళకి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుండదు. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇంట్లో నేర్పించినటువంటి సాంప్రదాయం వీళ్ళకుండదు. ఇలా వీళ్ళు మతాలు మారిపోతున్నారు. ఎవరు? లెక్క చూడండి మీరు. ఎంతమంది మతాలు మారారో వాళ్ళల్లో 100కి 90% మంది హిందువులే ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా మోసపోయేది ఇలాంటి మాయమాటలు నమ్మేది వాళ్ళే కాబట్టి. కాబట్టి హిందూ మహిళల్లారా, మీ దగ్గరికొచ్చి ఎవరైనా మేము ప్రేమిస్తున్నాం అని అన్నప్పుడు వాళ్ళ చేత సంతకం పెట్టించుకోండి. నేను మతం మారను. నా పూజలు నేను చేసుకుంటా. నా పునస్కారాలు నేను చేసుకుంటా. నా తల్లిదండ్రులు నాకు లక్ష్మి అని పేరు పెట్టారు. పార్వతి అని పేరు పెట్టారు. శ్రీదేవి అని పేరు పెట్టారు. ఆ పేరుతోనే నేను ఉంటాను. నీకు నచ్చితే నువ్వు ప్రేయర్ చేసుకో. నీకు నచ్చితే నువ్వు నమాజ్ చేసుకో. లేదంటే నువ్వే నా హిందూ మతంలోకొచ్చి ఇద్దరం కలిసి గుడికెళ్ళి సాయిబాబా కాదు వెంకటేశ్వర స్వామికో తిరుపతి గుండు కొట్టించుకుందాం అని చెప్పి తిరుపతిలో డిక్లరేషన్ మీద సైన్ పెట్టించినట్టు మీరే ఇంకా వాళ్ళని మతం మారమని మీరంటే ఇష్టం కదా ఆ మాత్రం. మరి మతం మారలేడా? మిమ్మల్ని అయితే మతం మారుస్తాడు, వాడైతే మతం మారడు. ఆలోచించండి హిందూ మహిళల్లారా. ఈ ఫర్హాన్ ఖాన్ లాంటి వాడి భార్య నుండి, ఈ అలీగాడి భార్య నుండి ఇటువంటి కొంతమంది మేమేదైతే పుణ్యకార్యం చేస్తున్నాము, మేము చాలా గొప్పది చేస్తున్నాం అని చెప్పి మీ మాన ప్రాణాలని హరించి మిమ్మల్ని మతాలు మారుస్తానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళతో ముఖ్యంగా హిందూ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇస్లాంకి సంబంధించినటువంటి బోధకులు బ్రదర్ సిరాజ్ షఫీ లాంటి వాళ్ళు దీన్ని ఖండించటమే కాదు, దీని గురించి బహిరంగ చర్చలు చేసి డిబేట్లు, డిస్కషన్లు కూడా నాలాంటి వాళ్ళతో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ యూసఫ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ చూస్తున్నారు కదా, భూపాల్లో జరిగిన ఈ దారుణమైన ఘటన 19 ఏళ్ల హిందూ యువతి పైన అతి దారుణంగా ఫర్హాన్ ఖాన్ అలాగే అలీ ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేసి తర్వాత వీడియోలు తీసి ఆమెను బెదిరించే ప్రయత్నం చేస్తారు. నువ్వు ఇస్లాం మతం స్వీకరించకపోతే ఈ వీడియోలన్నీ కూడా బయట పెట్టేస్తామంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేస్తారు. అలాగే చాలామంది మహిళలను ట్రాప్ చేస్తున్నారు, పేర్లు మార్చుకుని హిందూ పేర్లు పెట్టుకుని మహిళల్ని లోబర్చుకుంటున్నారు అంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. అండ్ యూసఫ్ గారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.